ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం ఎక్కువగా ఏంటంటే పెళ్లి చేశాక భార్యాభర్తల బంధం అనేది ఎక్కువ కాలం నిలబడట్లేదు. అది భార్య తప్పు కావచ్చు, భర్త తప్పు కావచ్చు. ఎందుకే అసలు ఇలా జరుగుతుంది? ఎలాంటి మార్పు రావాలి? మనం ఏం తెలుసుకోవాలి? అసలు వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ హెల్దీ లైఫ్ స్టైల్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ మైనంపల్లి రజిత గారు. మ్యామ్ నమస్తే. నమస్తే లక్ష్మి. మంచి మాటలు కావాలి, సో చేంజ్ రావాలి దానివల్ల. సో అయితే ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాము భార్యాభర్తల బంధం అప్పటి వరకు బాగానే ఉంటారు, అప్పటికప్పుడు విడిపోతూ ఉన్నారు. సో అంటే అన్నాళ్ళు కలిసి ఉండి ఒకటేసారి విడిపోవాలంటే జనరల్గా మనం ఒక కుక్క పిల్లని పెంచుకుంటే అది వేరే వాళ్ళ ఇంటికి ఒక 2-3 రోజులు పంపించాలంటేనే మనం పంపించలేము. కానీ ఎందుకు ఈ రిలేషన్ ఎందుకు ఇంత తక్కువైపోతూ ఉంది? దానికి కారణము అని అంటే అసలు పెద్ద చరిత్రలు అంటే మనం పెద్ద డిబేట్ పెట్టాల్సి వస్తుంది దీని మీద. బికాజ్ ఎవ్రీబడి హ్యాస్ ఎ డిఫరెంట్ ఒపీనియన్స్. బట్ ఏదైనా బ్యాడ్ నడుస్తుందని చెప్తాను. సోషల్ మీడియాలో నాకు నిన్న కూడా ఎందుకు వీడియోస్ చేస్తుంటే లాంగ్ వీడియోస్ కాదు, నేను కొత్తగా స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్. రీజన్ కూడా చెప్పాను, నా వ్యూవర్స్కి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాను నేను. నాకు అలా ఎవరికైనా ఒక మనిషి దగ్గరయ్యి దూరం అయితే ఎంత పెయిన్ ఉంటుందో అలాగా నా కోసం చూసే 4, 5, 10 మంది అయినా కూడా వాళ్ళకి నేను కనిపించాలి కదా అనే ఒక్క ఉద్దేశంతో ఐ స్టార్టెడ్. అప్పుడు చెప్తున్నారు, మేడం షార్ట్స్ చెయ్యండి మేడం, ఇట్లా 1 minute, నీకు 1 minuteలో చూసే అలవాటు అయిపోయింది అంటున్నారు. అలవాటు అవ్వలే, మీరు చేస్తున్నారు. అండ్ ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ యూ వాంట్ న్యూ, యూ వాంట్ చేంజ్. వై ఐ టుక్ టాపిక్ దిస్ అంటే ఇప్పుడు మీ దగ్గర అది అలవాటు అయిపోతుంది లక్ష్మి. డ్రెస్ ప్యాటర్న్స్ చూడండి, ఇప్పుడు వచ్చిన చీర నెక్స్ట్ వరకు ప్యాటర్న్ చేంజ్ అంట. చీరలు నార్మల్గా కట్టుకోవడానికి కదా, డిజైన్ చేంజ్ అయిపోయి నెక్స్ట్ టైం ఇట్లా వద్దు, కొత్తది. వాడు ఎక్కడ పోతాడు, ఎక్కడి నుంచి తెస్తారు? అంటే యూ వాంట్ దిల్ మాంగే మోర్, డిఫరెంట్ కొత్తదనం. అరే ఎక్కడ ఎండ్ ఎక్కడ? ఫుడ్ చూడండి అసలు. మీరు హైదరాబాద్లో గమనిస్తే ఎవ్రీ డే అని చెప్పను, ఐ డోంట్ నో ఎవ్రీ డే అది కరెక్ట్ ఆర్ నాట్, బట్ ఎవ్రీ వీక్ ఒక కొత్త పెద్ద రెస్టారెంట్స్ ఓపెన్ అవుతున్నాయి. హ్యూజ్ రెస్టారెంట్స్. యూ కాంట్ అంటే లిటరల్ ఇప్పుడు మా ఫ్రెండ్స్ మేము కిట్టి ఏదైనా పెట్టుకుంటే కూడా అదొద్దు కొత్తది అంటున్నారు. వై ఐఎమ్ టేకింగ్ దిస్ సబ్జెక్ట్ బిఫోర్ ఎంటరింగ్ టు ద మెంటాలిటీ. అవును, కొత్తదనాన్ని వెతుక్కుంటూ పోతే నీకెప్పుడు మనుగడ హ్యాపీనెస్ లేదు. నీకు నచ్చిన వాటిని మళ్ళీ అక్కడికే వెళ్ళి తిన్నప్పుడు కలిగే ఎమోషన్ ఏదైతే ఉంటుందో అది రియల్. సో భార్యాభర్తల రిలేషను ఇప్పటిదాకా ఉండి ఇంకా ఎందుకు అంటే దాంట్లో సొసైటీలో వస్తున్న మార్పులను ఎవరు ఎదిరించకపోవడం అంటే ఎవరిష్టం వాళ్ళది అనేది ఒకటి వచ్చేసింది. అంటే తల్లిదండ్రులకే హక్కు లేదు, పిల్లలకి మాట్లాడే స్కోప్ లేదు, ఇండివిజువల్ మాట్లాడుతున్నారు. సో ఈ ఇండివిజువల్ ఏదైతే థాట్ ఉందో అంటే నాకు నచ్చలేదు మేడం, నేను వదిలేసిన. రీసెంట్గా ఐ హ్యాడ్ 1 counseling, ఆల్మోస్ట్ 15 years. అయ్యో నేను ఇది ఒకటి నా దగ్గరకు వచ్చింది చెప్తున్నాను, మీరు ఎంతమంది వీళ్ళని చూడలేదు సెలబ్రిటీస్ని? 15 years 20. సో అవి ఎక్కువ పాపులర్ అవుతున్నాయి కదా, వాటిని కేస్ స్టడీల కింద తీసుకుంటున్నారు. అవును మేడం, వాళ్ళు చేసిండ్రు కదా, వాళ్ళని మళ్ళీ పూజిస్తారు కదా సెలబ్రిటీస్. మరి అంటే మేం చెయ్యొద్దా మేడం వీళ్ళ కోసము అంటే? నేను అసలు మీది కూడా అంటలేను, వీళ్ళది కూడా అంటలేను. లార్జర్ ఆడియన్స్ ఎందుకు చేంజ్ అవుతున్నారు అని అంటే, లార్జర్ ఆడియన్స్కి ఒకటి కేస్ స్టడీ చూపిస్తున్నాం. రాముడు సీతయ్య అన్ని సబ్సైడ్ అవుతున్నాయి, వాళ్ళు పిచ్చోళ్ళు అన్నట్టు. సో సెల్ఫ్ లవ్ అని ఒకటి పదం వచ్చింది. మనల్ని మనం ఇష్టపడాలి. నిన్ను నువ్వు ఇష్టపడాలమన్నారు, వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టమనలా, వేరే వాళ్ళ జీవితాలు నాశనం చేయమనలే, నీ కన్న పిల్లల్ని నాశనం చేయమనలే, వాళ్ళ స్వార్థం చెప్పలా, వాళ్లతో పాటు కాస్త నీ మీద కూడా ధ్యాస పెట్టుకోండి అని చెప్పినారు. నువ్వు టోటల్ గా రాంగ్ పర్సెప్షన్ లోకి వెళ్ళి సెల్ఫ్ లో, అవును మేడం నా జీవితం నేను జీవించొద్దా, నేను బతకొద్దా, పిల్లల కోసమేనా నా బతుకంతా? కానే కాదు, ఎప్పుడు కాదు. యూ హ్యావ్ ఆల్ ద రైట్ టు చేంజ్. వెన్ తాగొచ్చిన భర్త
డబ్బులు సంపాదించని భర్త నిన్ను విపరీతంగా హరాస్ చేస్తున్నాడు, ఫిజికల్ అబ్యూస్ చేస్తున్నాడు, ప్రతి ఒక్క అంటే నీకు ఒక నిమిషం కూడా నీకు ఛాన్స్ లేకుండా యూ కెన్ క్విట్. నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ నువ్వు ఇంకొకళ్ళని నచ్చావు, ఈయన ఇంకొకళ్ళని నచ్చింది, ఈమె మంచిదే ఉంటాను నేను కానీ ఇంకొకరితో కూడా ఉంటా. అయ్యబ్బా ఏంటిది ఇంత ఆఫర్ ఎందుకు మళ్ళీ, అవునా? సో ఇది దేనికి అంటే మీకు తెలియంది ఏంటంటే ప్రతి మనిషిలో ఒక 15 ఏళ్ళు ఉందని అన్నారు మీరు. 15 ఏళ్ళు ఉండడానికి ఏంటి పాజిటివ్స్ ఒక్కసారి ఆలోచించి ఆ పాజిటివ్స్ నేను ఎన్హాన్స్ చేసుకుంటే అయిపోతుంది కదా. నువ్వు 15 ఏళ్ళు ఉండగలిగినోడివి ఈ టైంకి నీ జీవితం నువ్వు ఎలాగో నాశనం చేసుకుంటావు, నువ్వు పిల్లలకి ఏమిస్తున్నావు? నువ్వు ఉండటం వల్ల నీ జీవితంలో ఏమి భయంకరంగా నడుస్తోంది, టార్చరో డ్రామానో, నువ్వు షో చెయ్యి, సొసైటీకి షో చెయ్యి, పిల్లలకి షో చెయ్యి. పిల్లలు కరెక్ట్ ఉండలేరు, మా అమ్మనో మా నాన్ననో ఉండలేరు ఈమెతో. ఖచ్చితంగా యూ డిజర్వ్ బెటర్ లైఫ్, నో డౌట్ ఆన్ దాట్. నన్ను ఇప్పుడు కూడా ఎవరైనా అట్లెట్లా వెళ్ళమని చెప్తారు అనడానికి కూడా నేను లేకుండా చెప్తున్నాను. కానీ కొంచెం ట్యూనింగ్ అనేది నువ్వు ఇప్పుడు ఎవరితో వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎక్కడో ఒక ప్రతి ఫ్రెండ్షిప్ చేస్తే నువ్వు అడ్జస్ట్మెంట్ లేదా? మీరు కెమెరామెన్స్తో వర్క్ చేస్తున్నారు, అడ్జస్ట్మెంట్ లేదా? మేడం ఇలా లేరు మేడం నేనుండా, ఎంతమందిని మారుస్తావు బాస్? ఎక్కడ కానీ యూ నీడ్ టు అడ్జస్ట్మెంట్ టు మెయింటైన్ వన్ రిలేషన్. వై నాట్ ద సేమ్ రిలేషన్? ఇది బెటర్ కదా. మళ్ళీ నీకు తెలియదు, మళ్ళీ కొత్త వాళ్ళతో వెళ్ళి అట్లా ఎంతమంది వచ్చారు తెలుసా కౌన్సిలింగ్కి. ఫస్ట్ మ్యారేజ్ అయింది వదిలేసిండ్రు, సెకండ్ మ్యారేజ్ అయింది వదిలేసిండ్రు. బికాజ్ నీకు అర్థం చేసుకోవడానికి అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళను కాంప్రమైజ్ అవుతూ చిన్న అడ్జస్ట్మెంట్లు తెస్తూ కొన్ని ఇగ్నోర్ చేయాలి, కొన్ని అడ్జస్ట్ కావాలి. ఇలాంటివి తెలియక నువ్వు ఎన్ని రిలేషన్లో పోతే ఏం లాభం? సంతోషం ఉంటుందా? నీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందా లేదా? అవును. సో నువ్వు ఫస్ట్ దాంట్లో వేరే వాళ్ళ మీద బ్లేమ్ చేస్తుంటావు, సెకండ్ దాంట్లో వచ్చేసరికి ఆటోమేటిక్గా ప్రజలకు నువ్వే మిర్రర్ పెట్టి చూస్తున్నావు వాట్ ద ఫాల్ట్ అని. అవునా కదా? సో లైక్ దిస్ బేసిక్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే నువ్వా నేనా అనే పోటీతత్వం రావడము, మార్పు కావాలి అని కోరుకోవడము, మార్పు బయట ఉండదు మనలో మార్పు అవసరము అని తెలుసుకోలేకపోవటము, చేంజ్ వెన్ యూ వాంట్ టు చేంజ్ ద రిలేషన్షిప్స్ అనుకోకుండా చేంజింగ్ మై సెల్ఫ్ ఆర్ మేమిద్దరం ఉండడానికి ఇద్దరం కలిసి ఏం చెయ్యాలి. అందుకే కౌన్సిలర్లు పుట్టగొడుగుల్లాగా పుట్టుకురావడానికి రీజన్ ఏంటి అని అంటే ఇట్స్ రియలీ నీడ్ అవర్. పాతకాలంలో పెద్దోళ్ళు ఉండేది కాబట్టికే ఒకళ్ళు ఒక రకంగా వింత ప్రవర్తన చేస్తున్నా కూడా వాళ్ళు చూడు పెద్దక్క బావ ఎంత బాగున్నారో, ఇజ్జత్ పోతుంది ఇప్పుడు అది అని వీళ్ళే లోపల కరెక్షన్ చేసుకునేవాళ్ళు. కాస్త బయటకు వచ్చే టైంకి పెద్దవాళ్ళు ఎవరైనా చెప్పేవాళ్ళు. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి, ఎవరికి వాడే రాజు, ఎవరి లైఫ్కి వాళ్లే. సో ఈ తల్లిదండ్రులు చెప్పే పరిస్థితి లేదు ఎవరికి లేదు. నాకు కష్టమైంది మేడం, ఒక కుటుంబాన్ని తీసుకురండి, నాకైతే ఈయనను ఒక క్షణంలో వదిలేయాలనిపించింది, బట్ ఆ తర్వాత పిల్లలు గుర్తొచ్చారు, లేకపోతే సొసైటీ గుర్తొచ్చింది, లేకపోతే మేము మార్పులు తీసుకొచ్చుకున్నాం కానీ బాగా అయిపోయాం. వై డోంట్ యూ షో దిస్ ఎగ్జాంపుల్? విల్ ఇట్ ఇంపాక్ట్ ఇన్ ఎ గుడ్ వే? ఇలా వెళ్తే బాగుంటుందేమో అనేది నా ఉద్దేశం. ఖచ్చితంగా ఉంది బ్యాడ్, కానీ నువ్వు చూపించకు బ్యాడే ఉంది అని అనుకొని పెళ్లిళ్ళు అంటే కూడా భయపడే స్టేజ్కి వచ్చారు. బ్యాడే లేదు, గుడ్ కూడా ఉంది, దెన్ షో ద గుడ్ ఆల్సో కదా. ఈ బ్యాడే చూపించే వారికి ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఏముంటది, అవి చూసుకొని ఓకే నచ్చలేదు అని అంటే వదిలేయి. అండ్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక చిన్న హింట్ ఇస్తాను నేను భర్తలకైనా భార్యలకైనా. భార్యలకి చాలా మనస్తాపం తెంచేది ఏంటంటే భర్త ఇంట్లో నుంచి వెళ్ళిపో, లేకపోతే నేను వెళ్ళిపోతా ఇంట్లో నుంచి, నువ్వు వదిలేయి, నిన్ను వదిలేస్తా అంటూ ఉంటారు. జెంట్స్ అనేది పెద్ద ఎమోషనల్గా తీసుకోకండి, కానీ విమెన్ అన్నది అంటే బాస్ రెడ్ ఫ్లాగ్. చచ్చినా వర్డ్ అన్నారు అమ్మాయిలు, చచ్చినా అన్నారు. ఎందుకు అంటే ఆ పదంకి విలువ వాళ్ళకి తెలుసు. ఆ పదము హస్బెండ్ అన్నప్పుడు పడే నరకం వాళ్ళు ఇంత ఉండదు. వాళ్ళకి చెప్తున్నాను, అంత మనసుకు తీసుకోకండి. మీరు ఇన్ని కౌన్సిలింగ్స్ చేస్తారు కదా, ఇంతమంది వస్తూ ఉంటారు, ఇన్ని కాపురాలు సెట్ చేస్తారు, అయితే మెజారిటీ అసలు ఎవరిలో తప్పు కనిపిస్తుంది? ఎవరు ముందు విడాకులు కావాలంటున్నారు, భార్యలా భర్తలా? ఇప్పుడు అట్లా లేదు అసలు. ఇప్పుడు పారామీటరే మారిపోయింది. ఎందుకు అంటే ఎప్పటికైనా అనేది భర్తే ఎక్కువ శాతం ఎక్కువ. ఎందుకు అనంటే
ఒక కమాండ్ ఉండేది, ఏంటి అని అంటే నా మీద డిపెండెంట్ ఉంటుంది కదా అనేది. కానీ నేను ఏమాత్రము తగ్గను, ఈక్వాలిటీ కోరుకుంటూ 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 అమ్మాయిలు కూడా వాయిస్ అవుట్ అయ్యారు. కానీ దాంట్లో నాకు తెలిసిన వరకు నా దగ్గరకు వచ్చి 80% టార్చర్ అనుభవించలేక, హ్యూమిలియేషన్ అనుభవించలేక, వీళ్ళే సంపాదిస్తూ, వీళ్ళే ఫిజికల్ అబ్యూజో లేకపోతే ఇలాంటివి కాదు అన్న వాళ్ళే. కానీ ఒక 20% మాత్రం ఇక వేరే వర్గం అని చెప్పొచ్చు. వాళ్ళ లిబరేషన్ కోసమో లేకపోతే వాళ్ళకు ఫ్రీడమ్ కావాలనో, ఎవ్వరు మనల్ని అజమాయిషి చెయ్యొద్దనో ఇలా ఉండి వెళ్ళే వాళ్ళు ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటారు కదా. టూ మచ్ ఇండిపెండెంట్ ఉండాలనుకునే, టూ మచ్ వైబ్రేట్ ఉండి, టూ మచ్ హైపర్ ఉండి, నేను ఇప్పుడు రాత్రి వస్తాను అని ఎవడు అడగొద్దు, ఈ టైప్కి ఇప్పుడు జనరేషన్ స్టార్ట్ అవుతుంది. ఐ కెన్ టెల్ నౌ 30s వీళ్ళు. కానీ వెన్ యూ ఆస్క్ అబౌట్ వై 40s and 50s అడుగుతున్నారు అంటే మాత్రం ఖచ్చితంగా పిల్లిని కొడితే పులవుతుంది అనే టైప్కి ఇప్పుడున్న జనరేషన్ మీరు భరించక్కర్లేదు అనే ఒక ఊరట ఉల్లాసం కల్పించటంతో ఇప్పుడు సంకెళ్ళు దింపుకొని బయటికి వెళ్తున్నారు. ఎందుకంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, నేను చేస్తున్నా నువ్వు పడు అనేది చూపించి 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 ఓకే ఇప్పుడు నేను డబ్బు సంపాదించుకున్నా, నాకు ఇంకెవరైనా నాకు తోడిచ్చే వాళ్ళు ఉన్నా వెళ్ళొచ్చు కదా, నువ్వు లేకపోతే దిక్కు లేదు అని అనుకున్నావు, నాకుంది అని నువ్వు ఏమైతే క్వశ్చన్ చేస్తున్నావో నేను ఆన్సర్ చూపిస్తున్నా. సో దట్స్ హౌ సొసైటీ ఈజ్ చేంజింగ్. బట్ ఏదైనా కూడా బ్యాడ్ దిశగా వెళ్తుంది అనే బదులు మంచిగా ఉన్న ఫ్యామిలీస్ కూడా చూస్తుంటాను నేను ఇప్పుడు జనరేషన్. సో కాబట్టి షో మోర్ గుడ్. దీంట్లో మనం ఎక్కువ చేయాల్సిన వీడియోస్ ఏంటంటే, నేను నా వీడియోస్ మీరు ఏది చూసినా జనరల్గా భార్య భర్తను ఎంత ప్రేమించుకోవాలా అంటే ఎలా ఉండాలా, మైనస్లు జరుగుతుంటాయి, ఈ టిప్స్ ఏమైనా పనికొస్తాయా చూడండి, ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలా, ఏదో ఒకటి జరుగుతుంది, నువ్వు ఇంట్లో కేర్ఫుల్గా డోర్స్ అన్ని పెట్టి లాక్ చేయకపోతే దొంగతనం జరుగుతుంది. అట్లాగే నీ వైఫ్నో నీ హస్బెండ్నో నువ్వు ఫుల్ ప్రేమ ఇవ్వకపోతే, ఫుల్ అటెన్షన్ ఇవ్వకపోతే, ఫుల్ కేర్ ఇవ్వకపోతే, ఓపెన్ కమ్యూనికేషన్ లేకపోతే అబద్ధాలు ట్రాన్స్పరెన్సీ లేకపోతే, రియాలిటీ డిస్కషన్స్ అసలు అసలు ఏం జరుగుతుంది మన జీవితంలో అని కూర్చొని కాస్త కబుర్లు పక్కనోళ్ళ మీద పెట్టుకునే అంత ముచ్చట్లో మీ ఇద్దరిలో మీ ఇంట్లో ఏం జరుగుతుందో పెట్టుకోకపోతే కనెక్షన్ ఎక్కడ ఉంటుంది? కనెక్షన్ కట్ అయిద్దా లేదా? ఎగ్జాక్ట్లీ. సో అందుకనే చాలా ఎక్కువ నేను పిల్లలకు కూడా చెప్పేది ఒక్కటే, క్వాలిటీ ఆఫ్ టైం. ఇద్దరి వాల్యూస్కి ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే, నువ్వు నాకు రెస్పెక్ట్ నేను నీకు రెస్పెక్ట్ ఇస్తా. అరే బాస్, ఇల్లు నడిచేది ఇద్దరితో నడుస్తుంది. ఒకవేళ హౌస్ వైఫ్ అయితే కనుక ఖచ్చితంగా షీఈస్ ప్రిపేరింగ్ వంట అంటే నీ మొత్తం సామ్రాజ్యాన్ని నడుపుతుందామే. నువ్వు వెళ్ళి బయట నుండి తెస్తున్నావు. ఇది ఎంత ఇంపార్టెంటో, ఇది ఇంపార్టెంట్, ఇంకొంచెం ఎక్కువ ఇంపార్టెంట్. నువ్వు డబ్బులు తెచ్చావు, డబ్బులు కూర్చొని తింటారా ప్లేట్లో పెట్టుకుని? నువ్వు డబ్బులు తెచ్చావు, ఇంట్లో బట్టలు ఉతకట్లేదు, ఇంట్లో ఏవైతే సర్ది పెట్టట్లేదు, నడుస్తుందా ఇల్లు? నడవదు అన్నావు. అంటే నువ్వు అంటున్నావు, నువ్వు పో నేను పని అమ్మాయిని పెట్టుకుంటా, నాకు రాదా, నేను ఆర్డర్ చేసుకుంటా అంటావు. ఓకే, సేమ్ షీ ఈజ్ ఆల్సో లెర్నింగ్. నువ్వే చెప్పావు కదా ఇది ఒక థియరీ. నేను డబ్బు సంపాదిస్తున్నా, పో, ఐ కెన్ మేనేజ్ ఆన్ మై ఓన్. సో ఫ్యూ థింగ్స్ చాలా అందంగా ఎలా అయితే మన ఇండియన్ కల్చర్లో ఇప్పుడు శారీ కట్టుకునో లేకపోతే ఇలా పద్ధతిగా ఉంటేనో, అంటే టూ మచ్ ఎక్స్పోజింగ్ లేకుంటే తనకి ఎంత వాల్యూ ఉంటుందో. కానీ కొందరు భర్తలు మనం చూస్తూ ఉన్నాము, కొన్ని కేసులు కూడా నాకు కూడా తెలుసు. సో భార్య సాంప్రదాయంగా ఉంది, అట్లా కాదు మాకు మోడర్న్గా ఉండే అమ్మాయిల కోసం చూస్తున్నాము అనే భర్తలు కూడా ఉన్నారు. అందుకనే పెళ్లిళ్ళు ఇప్పుడు చేసుకునే వాళ్ళకైతే పెళ్లి చేసుకునేటప్పుడే యూ నీడ్ టు బి వెరీ క్లియర్. అందుకే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఈజ్ నవ్ డేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు డ్రిల్ డౌన్. యాక్చువల్లీ అబ్బాయికి ఏం కావాలా, అమ్మాయికి ఏం కావాలా అనేది యూ హ్యావ్ టు డ్రిల్ డౌన్ ద లేయర్స్. అరే బాబా, పెళ్లి అనగానే అమ్మాయి ఇప్పుడు వేసుకున్న మోడర్న్ డ్రెస్సులు అమ్మాయి రేపు పొద్దున నీకు రాత్రిలో ఇప్పుడు ఇద్దరు కలిసి పబ్లిక్ వెళ్తున్నారు, ఇద్దరు కలిసి నైట్ అవుట్లు చేస్తున్నారు, రేపు పొద్దున నీ భార్య వెళ్తా అంటే నీకు నచ్చదు, ఆమెను అప్పుడు చూసి నచ్చింది అక్కడే సడన్ గా షిఫ్ట్ అవ్వమంటే ఎట్లా అవుతుంది? యు గాట్ ఇట్. సో అప్పటిదాకా నువ్వు చీర కట్టుకున్న అమ్మాయినే ఇష్టపడ్డావు, నువ్వు ఆ చీరలు వేసుకొని నువ్వు ఎక్కడికో ఆఫీస్కి ఎక్కడికో తీసుకెళ్తున్నావు, నీకు నచ్చట్లేదు. ఈజ్ షీస్ కంఫర్టబుల్ విత్ వెస్టర్న్ డ్రెస్సింగ్ ఆన్ అకేషనల్లీ, ఫైండ్ ఇట్ అవుట్.
ఇప్పుడు చాలా క్లారిటీ అవసరం అయితే ఉంది. రేపొద్దున నువ్వేమి పెళ్లి అనగానే ప్రీ వెడ్డింగ్ షూట్లు పోస్ట్ వెడ్డింగ్ షూట్లతో కాదు, హస్బెండ్ వైఫ్ కూడా వస్తారు ఫోటో షూట్లతో పాటు. సో నువ్వు ఈ ఒక వెడ్డింగ్ అనగానే ఒక ఫెయిరీ టేల్ అన్నట్టు చూస్తున్నారు, కానీ ఇట్ కమ్స్ విత్ సో మెనీ రెస్పాన్సిబిలిటీస్ అంటే అసలు ఇంకా నువ్వు రంగంలోకి దిగినట్టే. కానీ దాన్ని ఎంజాయ్ చేస్తూ ప్రతి ఒక్క డేని లెర్నింగ్, అండర్స్టాండింగ్, ఎంజాయింగ్ అనుకుంటూ పోతే ఇంతకంటే బ్యూటిఫుల్ రిలేషన్ మాత్రం ఇంకొకటి ఉండదు. ఎస్, ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. ఏదైనా కానీ భార్యాభర్తల బంధం అంటే అది చాలా గొప్పది, పవిత్రమైందని చెప్తూ ఉంటారు. అండర్స్టాండింగ్ అనేది చాలా ముఖ్యం. రెస్పెక్ట్ నో డౌట్, రెస్పెక్ట్ ఈజ్ ద కీ. ప్రేమ ముందా అని అంటే ఎవరైనా రెస్పెక్ట్ ఒకటి చాలా ఇంపార్టెంట్. ఆమెకి మాట్లాడే వాయిస్, ఆమె వాల్యూస్ ఇవ్వటం, మాటకు విలువ ఇవ్వటము, ఒక దగ్గర తప్పు అన్నా ఆ తీసేసే విధానం కూడా ఎంత సమయస్ఫూర్తితో చెప్పడము అనేది మెచ్యూరిటీ ఉన్న వాళ్ళ మగవాళ్ళ లక్షణం అని చెప్తాను. ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. ఏ కాపురాలైనా సజావుగా సాగాలని కోరుకుందాం. ఏదైనా వస్తే కాస్త ఆలోచించండి. ఎలా పూర్తిగా కొడుతున్నాడు, చాలా ఇన్హ్యూమన్ ఉన్నాడు ఉండమని చెప్పట్లేదు. ఎందుకంటే అట్లా ఉండడం వల్ల పాపం కొంతమంది అమ్మాయిలు కల్చర్కి భయపడి, పేరెంట్స్ ఇబ్బంది అని భయపడి ప్రాణాలు చంపిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి చెప్పట్లేదు. కానీ చిన్న వాటికి, చిన్న దానికి మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకొని పోతే ఏ మనిషితోటైనా ఎక్కడైనా అడ్జస్ట్మెంట్లు అవసరమే. సో కాబట్టి కొంచెం ట్యూన్ డౌన్ అయ్యి ఒక 2-3 ఒక 10 ఆపర్చునిటీస్ తీసుకుని ఎవరు కరెక్షన్ చేసుకోవచ్చు, దీనివల్ల లాస్ ఎంత, బెనిఫిట్స్ ఏంటి, మనం కలిసి ఉంటే బెనిఫిట్స్ ఏంటి, నువ్వు వెళ్ళిపోతే ఎంత లాస్ అవుతుంది, నీ ఇమేజ్ ఎంత డ్యామేజ్ అవుతుంది, లేకపోతే నీ పిల్లలకి ఎంత లాస్ ఉంది, నీ క్యారెక్టర్ ఎంత లాస్ ఉంది, అసాసినేషన్ ఎట్లా జరుగుతుంది, పబ్లిక్లో నువ్వు ఫేస్ చేయగలుగుతావా, ఖచ్చితంగా మీరు చూడాలా. భవిష్యత్ ఏంటో చూసుకుని నిర్ణయాలు తీసుకోవడం బెటర్. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్నే యాక్చువల్లీ. సో అంటే మీ లైఫ్ స్టైల్ చాలా బాగుంటుంది, హెల్దీ లైఫ్ స్టైల్ ఉంటుంది. యోగా చేస్తారు. సో అంటే ఎలాంటి టీలు తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి మనం ఆరోగ్యంగా ఉండడానికి, నేను మీ వీడియోస్ చాలా ఫాలో అవుతూ ఉంటాను. అయితే నాకు తెలుసుకోవాలనిపించింది ఏంటంటే, వెయిట్ లాస్ ఎక్స్పర్ట్ మీరు. సో వెయిట్ లాస్ జర్నీలో చేసే తప్పులు కొన్ని ఉంటాయి, అవి ఏంటి అసలు? కరెక్ట్గా అడిగారు క్వశ్చన్. అండ్ ఫస్ట్ ఇంటర్వ్యూలోనే యూ నాక్ ద రైట్ డోర్. అంటే నా స్ట్రెంగ్త్ అది. అంటే వెయిట్ లాస్ కోసం మహమ్మద్ గౌరీ దండయాత్రలాగా 15 ఏళ్ల క్రితం చాలా కష్టపడి ఒక 80 kgs నుంచి ఒక 10 years బ్యాక్ 24-28 kgs తగ్గి ఐఎమ్ మెయింటైనింగ్ ఫ్రమ్ పాస్ట్ 12 years ఈజ్ నాట్ ఏ జోక్. సో అందుకనే నాకు అది చాలా ఎమోషనల్ టాపిక్ అని చెప్తాను. సో మీరు అన్నట్టు వెయిట్ లాస్ అనేది ఒక దాన్ని ఏమంటారు, పెద్ద మిషన్ ప్రతి ఒక్కళ్ళ లైఫ్ లో. యూనివర్సల్ ప్రాబ్లం అండ్ యూనివర్సల్ ప్రాబ్లం అయితే బాగుంది, కానీ దానికి అందరూ ప్రాబ్లం ఉంది చెప్తారు, ఎవరు సొల్యూషన్ ని కరెక్ట్ గా చెయ్యరు. సో చెయ్యకపోవడం వల్ల మళ్ళీ ఎక్కడో వేసిన గొంగలు అక్కడే ఉంది అన్నట్టు అక్కడే ఉండిపోతాము. అందుకని నేను మహమ్మద్ గోరీ దండయాత్ర అని చెప్తాను దాన్ని. సో కాబట్టికి దాన్ని రాంగ్ గా చేస్తారా, రైట్ చేస్తారా అంటే అవగాహన లోపం అంటే నిజంగా కూడా మీడియాలో కూడా ఇప్పుడు ఎట్లా అంటే చాలా కనిపిస్తున్నాయి, ఏది చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి. అది ఒక్క పెద్ద సమస్య. అంటే ఇప్పుడు సార్ట్ అవుట్ చేసుకొని, ఇప్పుడు నీకు ఒకటే ఉంది డ్రెస్, యూ టక్ మని తీసుకుని వెళ్ళిపోతావు, 10 ఉన్నాయి, ఓ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్, జుట్టు పీక్కుంటావా లేదా, ఏం వేసుకోవాలా, ఎగ్జాక్ట్లీ యూ హ్యావ్ సో మెనీ ఆప్షన్స్. ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని డిసైడ్ అయ్యే వరకే నీరసం వచ్చేస్తుంది వీళ్ళకి. సో నా వంతుగా యాజ్ లైక్ రియల్గా కూడా ఒక 25 years ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ వెయిట్ లాస్, తగ్గడం పెరగడం, ఏది కరెక్ట్ ఏది, తగ్గినప్పుడు మొహం పీక్కుపోవడం, మజిల్ లాస్ అవ్వడం, నీరసం రావడం, చూడంగానే ఏంటి మన రోగమా, జ్వరం వచ్చిందా అని అడిగిందంటే ఇట్స్ నాట్ ఏ కరెక్ట్ వెయిట్ లాస్ ఓన్లీ. సో అది ఒక పెద్ద మనకి రెడ్ ఫ్లాగ్. ఎవరైనా నిన్ను భలే తగ్గావు అన్నారు అంటే ఓకే, వాట్ యు ఆర్ డూయింగ్ యూ కెన్ కంటిన్యూ. ఏంటి పాడయ్యావు అన్నారు అంటే ఇట్ ఈస్ సంథింగ్. కొంతమంది కావాలని అంటారు, అది పట్టించుకోవద్దు. అంటే కొంచెం జలసీ పీపుల్ లేకపోతే ఇలాంటి వాళ్ళు అంటారు. ఇంకా అమ్మ అన్నదైతే అసలు పట్టించుకోవద్దు. అమ్మకి కాస్త పుష్టిగా ఉంటేనే ఎక్కువ ఇష్టం కాబట్టి అమ్మ వర్డ్స్ని పక్కన పెట్టాలి. సో వాట్ ఎగ్జాక్ట్లీ, సో నేను డూస్ చెప్పే ముందు డోంట్స్ చెప్తాను. ఆ డోంట్స్లో ఫస్ట్ ఒక వెయిట్ లాస్ అనుకునేటప్పుడు
లోపల ఒక పెద్ద ప్రాజెక్ట్ రా బాబు. అంటే ఇక అసలు నేను వెయిట్ లాస్ స్టార్ట్ చేస్తున్నా, నేను జిమ్ వెళ్తున్నా, నేను డైట్ స్టార్ట్ చేస్తున్నా అని భయం పెడుతుంది మైండ్ని. భయం పెట్టుకుంటారు. ఏది భయంతో చేపించగలుగుతామా పని ప్రేమతో చేపించగలుగుతామా? ఎగ్జాక్ట్లీ. ఎక్కడ తీసుకున్నా ఈ ఫిలాసఫీ వర్కౌట్ అవుతుంది. పిల్లల్ని కూడా నువ్వు గద్దిస్తే ఎప్పే అనిపోతాడు. అదే వాడు నాన్న కన్నా అన్న అంటే వింటాడు. ఎగ్జాక్ట్లీ సేమ్ వే బాడీ కూడా యు డోంట్ కేర్. నువ్వు అదేదో పెద్ద యుద్ధానికి వెళ్తున్నా అన్నట్టు దాన్ని భయపెట్టావు అంటే దానికి ఆటోమేటిక్గా ద రియాక్షన్ రిపల్షన్ స్టార్ట్ అవుతుంది. సో డోంట్ ప్రిటెండ్ ఇట్ యాజ్ అ ప్రాజెక్ట్. నాది ఇప్పుడు మీరు అనుకున్నారు నేను మీల్ తక్కువ తీసుకుంటా, లేకపోతే అన్నం తక్కువ తీసుకుంటా, లేకపోతే అన్నం తీసుకోను, లేకపోతే రోటీ తీసుకో, ఏదో ఒక డిజైన్ చేసుకున్నావు అకార్డింగ్. బికాజ్ ఇది చెప్పడానికి చాలా మంది ఉన్నారు. నీకు ఫోన్ పెట్టావంటే బోల్డ్ మంది చెప్తున్నారు, ఈ న్యూట్రిషనిస్ట్ ఆ న్యూట్రిషనిస్ట్ ఏదో ఒక. సో అది మీకు తెలుసు, మీరు డిజైన్ చేసుకున్నారు, స్టార్ట్ చేస్తా. సో అనుకోకుండా ఏదో ఒకటి బ్రేక్ చేయాల్సి వచ్చింది ఒక రోజు. డోంట్ ఫీల్ దాట్ యాజ్ అ ఫెయిల్యూర్. ఆ ఒక్క ఫెయిల్యూర్ని కథం అయిపోయింది, మళ్ళీ బ్యాక్ వచ్చేస్తా, ఇంకా మళ్ళీ అక్కడే ఉంటావు కదా. దట్స్ ఓకే. డోంట్ కన్సిడర్ దట్ 1 day ఆర్ 1 meal 1 thing యాజ్ అ ఫెయిల్యూర్. లేదు ఒక 100 grams పెరిగావు, లేదా 500 grams పెరిగావు, దట్స్ ఓకే. సో అది నువ్వు ఫెయిల్యూర్గా కన్సిడర్ అయ్యి బ్యాక్ పోవడం బెటరా, దీన్ని ఏంటో సాధిస్తారా బాబు అని ముందుకు వెళ్ళడం బెటరా? సో ఆ మైండ్ సెట్ని చేంజ్ చేయటం అనేది ఇక్కడ నేను ఐఎమ్ ట్రయింగ్ టు డూ దాట్. ఫస్ట్ మైండ్ సెట్. అట్లా కాకుండా నువ్వు ఒకవేళ ఇది ఎక్సర్సైజ్ చెయ్యి అంటే అమ్మా చిన్నపిల్లల్ని వదిలేయండి. చిన్నపిల్లలను లేపి స్కూల్కి పోమన్నప్పుడు ఎలా మారం చేస్తారో ఈ వెయిట్ లాస్ అనుకున్నప్పుడు ఎక్సర్సైజ్కి వాళ్ళలో అమ్మా ఎక్సర్సైజా. యూ కన్సిడర్ వెన్ యూ కన్సిడర్ ఎక్సర్సైజ్ యాజ్ అ పనిష్మెంట్ లాగా నువ్వు కన్సిడర్ చేస్తే దాన్ని ఎలా ఎంజాయ్ చేస్తావు? రిజల్ట్స్ విల్ కమ్ వెన్ యూ ఎంజాయ్ ఇట్. సో అది ఒక చాలా ఇంపార్టెంట్ స్టెప్లో ఒకటి. ఇవన్నీ డోంట్స్ కిందకి ఎందుకు చెప్తున్నాను అంటే నువ్వు దీన్ని ఏమైనా ఒక ఐస్ క్రీమ్ తింటున్నావు, తినేటప్పుడు పెరుగుతున్నానో ఏమో రైస్ తిన్నాను, ఈ ఫంక్షన్లో ఒక పన్నీర్ తిన్నాను అంటే నువ్వు ఏది క్యాలరీస్ని ఏమేమి కొలుసుకొని తినడము ఇలాంటి ఏదైతే మెంటల్ స్టిగ్మాని టార్చర్గా నువ్వు పెట్టుకున్నావంటే ఎలా సక్సెస్ అవుతాము? ప్రతి ఒక్క స్టెప్ని నువ్వు ఒక అంటే రెస్ట్రిక్టెడే ఉంది కదా, లావిష్నెస్ లేదు. వెన్ యూ షుడ్ హ్యావ్ దట్ లగ్జరీ. ఓకే ఇది మిస్ అయిందంటే నేను ఇక్కడ బ్యాలెన్స్ చేసుకుంటే దట్స్ ఓకే. నేను ఎంజాయ్ చేస్తూ నేను భలే ట్రాప్ చేశాను, ఈరోజు అన్నం తిన్నాను కదా, సో నేను ఇలా కొంచెం ఈవినింగ్ వరకు ఇంత తినలేదు, లేదా ఫ్యాట్కి నేను బ్రేక్ చేయడానికి కాస్త లెమన్ టీ అట్లా తాగా, లేదా వాక్ చేశాను, దట్ ఓకే నీ మైండ్. కానీ దాన్ని భయంగా క్రియేట్ చేసుకోకుండా ఉండటం ఈస్ ద ఫస్ట్ స్టెప్. దిస్ డూస్కి వచ్చేసరికి వాట్ ఎవర్ యూ డిజైన్ 3 ఇంపార్టెంట్ బిఫోర్ ఎనీథింగ్. మోడరేషన్ ఈజ్ ద కీ. అంటే అవసరం అన్నంత తినండి. మన ప్రాబ్లం ఏంటంటే అనవసరంగా తినేదే ఎక్కువ ఉంది. ఎలాగైతే సైలెన్స్ ఈజ్ ద కీ. అంటే అవసరం ఉన్నంత మాట్లాడితే గొడవలే రాదు జీవితంలో. అవసరం ఉన్నంత మాట్లాడడం ఎంత ఇంపార్టెంటో, అనవసరంగా మాట్లాడితే జీవితం అల్లకల్లోలం ఎలాగవుతుందో, అవసరం ఉన్నంత తినకుండా అనవసరమైన టైంలో అనవసరంగా తినడం వల్ల యుల్ పుట్ ఆన్ వెయిట్. సేమ్ ఫిజికల్ బాడీ అండ్ యువర్ సొసైటీలో ఏదైనా రెండిటికి ఒకటే. నీకు కంట్రోల్ యువర్ ఫైట్ అంటే నోరు కంట్రోల్ చేసుకో, కంట్రోల్ యువర్ వెయిట్ అంటే నోరు కంట్రోలే చేసుకో అని చెప్తాను నేను. మీరు ఒప్పుకుంటారు కదా దాంతో. సో మోడరేషన్ ఈజ్ ద కీ. వేరియేషన్లో అంటే కొంతమంది చెప్తారు రకరకాలుగా తిను, ఈ పొద్దున ఇంత తిను కొలుసుకో. ఏంటది అలా ఎలా కుదురుతుంది? మనం తినడానికి బతుకుతాం, ఇదే పనిగా నువ్వు కొలుసుకొని ఎట్లా తింటావు? నీకు ఎంత ఆకలిస్తుందో తిను, ఆకలి వేసినప్పుడు తిను. మనకి కడుపు ఆకలి కంటే టేస్ట్ నోర ఆకలి ఎక్కువ ఉంటుంది. బిర్యానీ ఆకలి, పిజ్జా ఆకలి ఇలా ఉండే వాళ్ళు కనెక్ట్ అవుతారు. ఇప్పుడు నాతో చాలా మంది ఇది తింటా ఇంకొకటి అంటారు పిల్లలు. సో దాట్స్ హౌ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఆకలి వేసినప్పుడు తినండి. పిజ్జా తినాలనిపించింది, నేను తినొద్దు అని చెప్పను, ఎందుకంటే ఇప్పుడు అసలు అదే నార్మల్ అయింది, ఇదే నార్మల్ అయింది. ఇప్పుడు నేను తినొద్దు అని చెప్తేనే యాప్ అంటారు. బట్ యూ హ్యావ్ వన్, ఒకటి తినండి చక్కగా. నమ్మిలి ఒక 20-25 times. బేసికల్గా ఆయుర్వేదాలా చెప్పేది నమ్మిలి డ్రింక్ ఫుడ్, ఈట్ వాటర్. యు అండర్స్టాండ్? సో డ్రింక్ ఫుడ్ అంటే తమాషా అనిపించవచ్చు ఆడియన్స్కి. నేను చెప్పేది దాట్ మచ్ యూ హ్యావ్ టు నమ్మిలి చ్యూబ్ చేసి
32 టైమ్స్ చెప్తారు. సో 32 టైమ్స్ కాదు, అట్లీస్ట్ నువ్వు 20-25 టైమ్స్ మేనేజ్ చేయి. సో అది ఎందుకు అట్లా అంటే నువ్వు అంత టైంలో అలా నమిలి తినే వరకు నువ్వు కొంచెమే తినగలుగుతుంటావు. సో ఒక 15-20 మినిట్స్లో బ్రెయిన్కి సిగ్నల్ పోతుంది ఏమంటే, ఒక 7-8 మినిట్స్లో నిండిపోయిందిరా బాబు నీ కడుపు అని. అబ్బే మనం అంత టైం ఎక్కడ ఇస్తాం, ఈ లోపల ఎంత డంప్ చేసేస్తాము. అప్పుడు ఆయాసము, ఉబ్బసము, రెస్ట్లెస్నెస్, యాసిడిటీ ఇవన్నీ నువ్వు డంప్ చేసావు కదా. సో అందుకని యూ నీడ్ టు గివ్ దట్ టైమ్. నమిలి తినాలి. బేసిక్ exercise is not exactly for weight loss, but no doubt when you build good habits, నీ మోటివేషన్, నీ విల్ పవర్ని ఇది నీకు సపోర్ట్ చేస్తుంది. ఇది ఉంది కదా మనలో చాలా మంది ఫెయిల్ అవ్వడానికి ఏమవుతుందంటే, యోగా స్టార్ట్ చేసినాక డైట్ చేస్తాం, డైట్ స్టార్ట్ చేసేటప్పుడు యోగా చేస్తాం, ఈ రెండు జరగవు. ఈ రెండు ఇంటర్లింక్ అవ్వడం పెద్దగా ఇష్టం. ఏదో ఒకటి స్టార్ట్ చేయండి అని నేను చెప్తాను. సే ఆటోమేటిక్గా వెన్ యూ స్టార్ట్ సంథింగ్ యూ విల్ యాడ్ సంథింగ్. దట్ ఈస్ హౌ అవర్ మెంటాలిటీ, హ్యూమన్ మెంటాలిటీ. సో ఈ రెండింటిని స్టార్ట్ చేశారు. ద మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పడానికి స్లీప్. రైట్ నౌ ఇట్ హ్యాస్ బికమ్ అ బిగ్ అంటే స్లీప్ ఎట్లా పోవాలా, ఎంత పోవాలా అనే దానికి సెంటర్స్ వచ్చేసాయి. అవును. అండ్ ఎక్కడ చూసినా ఇన్సోమ్నియా మీద క్వశ్చన్స్ అడిగాడు. నిద్ర పట్టట్లేదు కాదు, నువ్వు అసలు పట్టనివ్వట్లా, దానికి చెప్తున్నారు పట్టట్లా. బికాజ్ యు ఆర్ వాచింగ్ ఆల్ ఓవర్ ద డే స్క్రీన్. ఒకప్పుడు టీవీనే దూరం కూర్చొని చూడు అంటే ఇప్పుడు మొహంలోకి పెట్టుకొని చూస్తున్నావు నువ్వే స్వయంకృతాపరాధం చేసుకుంటా. నువ్వే క్వశ్చన్స్ అడిగితే దానికి ఆన్సర్ ఎక్కడ ఉంటుందో. కాబట్టి ఇలా అండ్ ఏమైనా తినండి, పోర్షన్ కంట్రోల్ తినండి, లిమిటెడ్ తినండి, ఎక్కువ సార్లు తినకండి. అంటే చాలా మంది మళ్ళీ ఇదొక కథ ఉంది కదా మేడం, ఎక్కువ సార్లు తినమని చెప్తున్నారు. నీ వర్క్ అంత అందరూ కొంచెం ఎట్లా, నువ్వు ఇప్పుడు నేను చెప్తాను తినండి అని, ఒక 2-3 స్పూన్స్ సీడ్స్ తినమ్మా సెకండ్ మీల్. ఈవినింగ్కి ఒక చిన్న ఇంతే ఒక గుప్పడు చెన ఉంటుంది కదా, రోస్టెడ్ చెన అంత తింటావా? తినమే. మనము మంచిగా అంటే మనం వి ఆర్ టెన్ టు దాట్. సో నువ్వు కంపల్సరీ చేంజ్ చేసుకోవాలి. దానికి విమెన్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ లక్ష్మి. ఎలా అయితే ఎడ్యుకేటెడ్ విమెన్ ఉంటే ఇల్లు ఎడ్యుకేటెడ్ అవుతుంది అని మనకు ఒక పెద్ద రాత్రులు కూర్చోబెట్టి విమెన్కి రాత్రి పాఠశాలలు చెప్పినట్టు, ఐ వాంట్ ఎవ్రీ విమెన్ టు ఎంపవర్ విత్ ద నాలెడ్జ్. అసలు ఎంత ఇంపార్టెంట్ హెల్త్. వెయిట్ పక్కన పెట్టు, వెయిట్ లాస్ పక్కన పెట్టు. బట్ ఎందుకు వెయిట్ లాస్ ను మాటకి తీసుకొద్దామంటే, నువ్వు అన్ని కరెక్ట్ చేసావంటే నువ్వు కరెక్ట్ వెయిట్ లో ఉంటావు. సో నువ్వు ఈ 6 times లో తినేవాళ్ళు కాస్త ఫీల్డ్ వర్క్ కి వెళ్తారా? నువ్వు పొద్దుగుకులు సోఫాలో ఇటాను పడుకుని నువ్వు 6 సార్లు తింటే డిస్కస్టింగ్. నీ కెపాసిటీ ఎంత? BMR ఉంది నాది, ఒక 1300 క్యాలరీస్ ఉంది. నేను వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకున్న -300 to 400 or 500 క్యాలరీస్ చెయ్యాలి. అది డిజైన్. ఇప్పుడు మనం నెంబర్స్ లో చెప్తున్నాం న్యూట్రిషనిస్ట్లు అయ్యాక, బట్ యాక్చువల్గా అట్లా కాదు. 70% తిను. మామూలుగా నేను గుడ్డి లెక్క చెప్పాలి మీకు అనుకుంటే గనక 100% తింటున్నావు, నువ్వు కడుపు నిండా తింటున్నావు. కాస్త వెయిట్ లాస్ అవ్వాలనుకున్నావు, కాస్త ఇక్కడ ఉన్నప్పుడే ఇక్కడికి వచ్చే వరకు తినకుండా ఇక్కడికి వచ్చి అంతవరకే తిను. సో దట్ ఈస్ యువర్ కొలత. ఇప్పుడు కొంతమంది కొలతలు ఉంటాయి కదా, ఇప్పుడు మనం అనేస్తారు, కొంతమంది స్పూన్లు లెక్క వేస్తారు. దట్స్ హౌ ఐఎమ్ టీచింగ్. సో దాని తర్వాత కొంచెం యాడ్ ఆన్ ఎక్సర్సైజ్ అయ్యి పూర్తిగా నువ్వు అట్లా ఫిజికల్ స్టెబిలిటీ. పాత కాలంలో తిన్నట్టు తినలేదు, కాలాలు మారినాయి. కాలాలు ఏం మారలా, నువ్వు మారావు. ఇక్కడ కూర్చుంటే ఫోన్, ఫ్యాన్లు, స్విచ్లు, రిమోట్లు, నీకు రిమోట్ ఇవ్వడానికి కూడా ఇట్లా కొట్టి రిమోట్ అంటున్నాము. సో వేర్ ఎవ్రీబడీస్ ఎక్కడ చూసినా స్విచ్చెసే ఉన్నాయి. ఆ పాతకాలం లైఫ్ స్టైల్ తెచ్చుకో, బరాబర్. నీకు డైటింగ్ అక్కర్లేదు, నీకు ఎక్సర్సైజ్ అక్కర్లేదు, చాలు. నువ్వు ఊడుస్తున్నావా, చల్లుతున్నావా, చేరుతున్నావా, బట్టలు పిండుతున్నావా, ఆరేస్తున్నావా, సి ఎవ్రీథింగ్ హ్యాడ్ సైన్స్. అండ్ తినే ఫుడ్ కూడా సూపర్ హైజీ అయి ఉండే, అంటే గ్లైసిమిక్ ఇండెక్స్ బాగుండేది. గటక అని, లేకపోతే జవార్ అని, రాగని, గుడాలని, ఇవి తిన్నాం కదా. మళ్ళీ అట్లా చేయండి కదా. అట్లా వాళ్ళు, మీకు తెలుసా జవార్ రోటీలో మా నాన్నమ్మ ఇట్లా రోటీలో ఇట్లా నూనె రాసి ఇచ్చేది, పల్లి నూనెలు. వాళ్ళు అదేంటి తెలుసా, గ్లైసిమిక్ ఇండెక్స్కి నూనె రాస్తే దాని ఏమవుతుందంటే, నూనె రాస్తే గ్లైసిమిక్ ఇండెక్స్ ఇంకా ఎక్కువ హై అయ్యి స్లోగా అరుగుతుంది, ఆకలి అవ్వదు. వాళ్ళ కాంబినేషనే అద్భుతము. ఫైబర్ వాజ్ దేర్, హెల్దీ ఫ్యాట్ వాజ్ దేర్. మనం కొత్తగా చదువుకొని ఏం చేసి మనం డ్రామటైజ్ చేస్తున్నాం, టూ మచ్ డ్రామా.
సో రెడ్యూస్ ద డ్రామా, గో బ్యాక్ టు ద మన బేసిక్స్, జస్ట్ ఫాలో దట్, యూ విల్ బి. అరే గుడాలు తిన్నప్పుడు ఖచ్చితంగా నూనె వేసి తింటారు తెలుసా వాళ్ళు, 100%. ఎందుకు? అన్నం తింటే ఇంత నెయ్యేస్తారు, అన్నం పప్పు కిట్లా, ఎందుకు? గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉంది, ఇది వేయంగానే హెల్దీ ఫ్యాట్ యాడ్ అయింది, పప్పులో ప్రోటీన్ ఉంది. ఇప్పుడు ఏదో ఇంత ప్రోటీన్ తిను, ఇన్ని వెజిటబుల్స్ తిను, నాటక్, టూ మచ్ ఆఫ్ డ్రామా. అండ్ దానికోసం ఏంటంటే మనము భయపడతారు కామన్ పీపుల్కి, లేదా ఇప్పుడు నాకు టైం లేదు, నేను జాబ్ చేస్తున్నాను, ఇంత ఏం చెయ్యకు, నువ్వు అదే తిను, అమ్మమ్మ కంట్రోల్గా తిను. సో కొంచెం వెజిటబుల్స్ అయితే యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది, బికాజ్ ఆఫ్ మన లైఫ్ స్టైల్ మూమెంట్ లేదు కాబట్టి. గట్ క్లెన్జింగ్ ఉంటే కనుక గట్ మీద ఫోకస్ చేయండి. హెల్దీ గట్ ఆల్వేస్, డైజెషన్ క్లీన్ ఉందంటే 80% ప్రాబ్లమ్స్ క్లీన్ అవుతాయి. మన గట్టే సెకండ్ బ్రెయిన్ అంటున్నారు ఈ మధ్య కాదు, అదంతే, ఇంకా అది దానికి ఫిక్స్. అందుకనే పొద్దున్న లేవగానే కాలకృత్యాలకు వెళ్ళేవాళ్ళు, అది మ్యాండేటరీ. దాని మీద సినిమానే తీశారు, లైక్ దీపికా పదుకొని, లైక్ పీకు అనుకుంటా. సో లైక్ అంటే దాన్ని మాట్లాడడానికి సిగ్గుపడుతున్నారు కాదు, అసలు అది ఎంత ఇంపార్టెంట్ అంటే, నీ ఇంట్లో నీ దేవుడు రూమ్ లో చెత్త పెట్టుకుంటావా? పెట్టుకో. నీ దేహమే దేవాలయం, యువర్ బాడీ ఈజ్ టెంపుల్ అని చెప్తున్నది ముచ్చట్లు చెప్పుకోవడానికి కాదు. ఇట్స్ రియలీ డోంట్ డంప్ మ్యాన్. మిగిలింది ఇంత అన్నం మిగిలింది లోపలేసాయి, ఇంత స్వీట్ మిగిలింది లాస్ట్ డబ్బా తీసేస్తారు, తినకు పడేయి. కాలం అట్లా లేదు లోపలేసేటట్టు, బికాజ్ నువ్వు ఏమేమి లోపలేసుకుంటూ పోతావో నీకు మళ్ళా ఎండింగ్ లో చెల్లించాల్సి ఉంటది. ఈ ప్రెషర్ ఏదైతుందో బెడ్ మీద, హాస్పిటల్ బెడ్ మీద ప్రెషర్ క్రియేట్ అవుతుంది, బాడీలో ప్రెషర్ క్రియేట్ అవుతుంది, హార్ట్ లో. సో డోంట్ ట్రీట్ యువర్ బాడీ, ఇట్ విల్ ట్రీట్ వెరీ బ్యాడ్లీ. నువ్వు ఎంత ఏ మనిషినైనా నువ్వు బ్యాడ్గా ట్రీట్ చేస్తే వాళ్ళు బ్యాడ్గా ట్రీట్ చేస్తారు. నీ బాడీ కూడా అంతే, నువ్వు ఎంత బాడీని అది మాట్లాడతలేదు అంటే రివర్స్ అవుతుంది ఒక రోజు. సో డోంట్ వెయిట్ టిల్ దాట్. సో గట్టిగా మాట్లాడుతుంది, అప్పుడు మనకు మాట్లాడడానికి మాటలు కూడా ఉండవు, డబ్బులు కూడా ఉండవు. సో కాబట్టికే జోక్స్ అపార్ట్, ఐఎమ్ వెరీ సీరియస్ ఆన్ హెల్దీ వెయిట్, నాట్ టు లుక్ బ్యూటిఫుల్, షేప్ఫుల్ అట్లా అంతా కాదు. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కోసము మీరు ఏది స్టార్ట్ చేసినా నా లైఫ్లో ఇది లైఫ్ లాంగ్ చేస్తా అని మొదలు పెట్టండి. అంతేగాని ఈ వాళ్ళ పెళ్ళుంది, వీళ్ళ పెళ్ళుంది, న్యూ ఇయర్ వస్తుంది, దసరా వస్తుంది, ఈ అవుట్ఫిట్లో పడతలేను, ఇదేంటంటే అప్పటి వరకే కదా. సో అందుకనే వెయిట్ లాస్ సక్సెస్ అవ్వకపోవడానికి ట్యూనింగ్ కరెక్ట్ లేదు, మైండ్ ట్యూనింగ్ క్లియర్ ఉంది. ఇది నా జీవితంలో ఇప్పుడు మీరు వచ్చే వరకు కూడా వాట్ ఐ వాజ్ హ్యావింగ్ దట్ బ్లూ టీ మీరే చూసారు. నేను ఇది 10-15 ఏళ్ల నుంచి చేస్తున్నాము. ఈ రోజు కెమెరా కోసం చెప్పింది కాదు, చేసేది కాదు. సో దిస్ ఇస్ మై లైఫ్ స్టైల్. సో దాట్స్ హౌ ఇట్ బికమ్ సో ఈజీ ఫర్ మీ టు సే బాప్రే ఇది చేయండి. ఆల్మోస్ట్ చెవులో గూడు కట్టుకొని అరుస్తూ ఉంటాను నేను. ఖచ్చితంగా మ్యామ్ మీరు చెప్పింది వాస్తవం. ఎట్లా అంటే మీరు వెయిట్ తగ్గింది మెయింటైన్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే వెయిట్ తగ్గడం ప్రాబ్లం కాదు, దాన్ని మళ్ళీ మెయింటైన్ చేయడం ప్రాబ్లం. ట్రూ మీరు అన్నట్లుగా మొహం పీక్కుపోయి తగ్గడం కాదు, హెల్దీగా తగ్గాలి. ఎగ్జాక్ట్లీ. సక్సెస్ వచ్చిన వాళ్ళు ఉంటారు, సక్సెస్ నిలబెట్టుకోకుండా ఫెయిల్ అయిన వాళ్ళు ఎంత ఉన్నారు. ఎవ్రీవేర్ దట్ ఫార్ములాస్ 3-4 జీవితంలో ఫార్ములాస్ చాలా ఉండవు. మ్యాథ్స్ లో ఇట్లా అంతా కొన్ని థియరీస్ ఉంటాయి, థియరమ్స్ అంటారు. అట్లాగే జీవితంలో నువ్వు ఏ ఒక వర్డ్ చెప్పు, నేను అది ఆ మూడిటికి కనెక్ట్ చేస్తాను. నువ్వు లైఫ్కి తీసుకో, నీ బాడీకి తీసుకో, నీ ఎకనామిక్స్కి, నీ సేవింగ్స్కి తీసుకో, ఒకటే ఫార్ములా ఉంటుంది. యూ నీడ్ టు అప్లై యూ నీడ్ టు నో హౌ టు అప్లై యాక్చువల్లీ. ఖచ్చితంగా మ్యామ్ చాలా చక్కగా చెప్పారు. రకరకాల ఫుడ్స్ మీరు అన్నట్లు జంక్ ఫుడ్స్ కొన్నిటినైతే బ్యాన్ చేశారు కూడా, అవి ఎంత డేంజర్ అనేది. అయినా తింటాం. మ్యాగీ తినొద్దని ఎట్లా చెప్తున్నారు? మన మెంటాలిటీ తెలిసింది, అలవాటు పడ్డారని. ఇప్పుడు వీట్ మ్యాగీ, ఏంటి మిల్లెట్ మ్యాగీ, అది సీరియస్. అసలు అది గట్టి పడదు, అది ఎట్లా వస్తుంది, అది స్ట్రక్చర్, అది ఎవరికి రావాలి? నాకు రావాలి, నా ఒళ్ళు భయం ఉంటే నాకు రావాలి, నేను కన్విన్స్ చేసి అంటున్నాడు మార్కెటింగ్ అనగానే నువ్వు వేసేస్తావా? నీ పిల్లలకి ఏమిస్తున్నావు? యు ఆర్ మేకింగ్ ఒబెసిజెనిక్ పిల్లల్ని తయారు చేస్తున్నావు. దే విల్ ఆస్క్, దే రైట్ టు డిమాండ్ జంక్. వాళ్ళు చెయ్యాలి, అదే పిల్లలు కదా, నువ్వు చెయ్యలా. కానీ ఇట్స్ యువర్ రైట్ టు సే నో. ఫస్ట్ టైం నో, సెకండ్ టైం నో, ఎవ్రీ టైం నో. అండ్ మీరు పిల్లల్ని బ్లేమ్ చేయకండి, వాళ్ళు అడిగారు అని వాళ్ళకి గిల్ట్ ట్రిప్ మీద తీసుకెళ్ళకండి వాళ్ళను. ఇట్స్ యూ షుడ్ టేక్ అ గిల్ట్ ట్రిప్. నువ్వు నీ డిసిషన్ అది, నీ ఇస్తా అని. నువ్వు ఇంట్లో సీరియల్స్ తెచ్చిపెట్టావు, మ్యాగీ తెచ్చిపెట్టావు,
వాడు ఖచ్చితంగా అదే అడుగుతాడు. అవును. నువ్వు ఒకసారి దేకు, 2 సార్లు దేకు, గ్రోసరీలో 3 అమ్మ ఆలు పరాటా, యమ్మీ ఆలు పరాటా చేయు, ఆలు అది చాలా హెల్దీ, నెయ్యేసి కాలు, ప్యూటీ యమ్మీగా చేయి, వాడు తింటాడు. ఎందుకు తినడు? అవును. యూ నీడ్ టు చేంజ్ ద ట్రాక్. మన పిల్లలు మనము ఎలా అంటే అలా మారుతారు. సో కొంచెం ఆరాం చేస్తారు, పేషెన్స్ ఉండాలా. చక్కగా చెప్పారు మ్యామ్. సో వెయిట్ లాస్ కోసం ఇంకా ఈ జర్నీలో ఉన్న వాళ్ళకి కావచ్చు, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కావచ్చు, ఒక కోచ్ కావాలి, లేదా మాకు డౌట్స్ ఉన్నాయి మేము క్లియర్ చేసుకోవాలి అన్న వాళ్ళు కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయాలని కోరుకున్నాం. సరైన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. వెయిట్ లాస్ ఎక్స్పర్ట్ మీరు అసలు. చెప్పాలంటే నేను చాలా పెద్ద ఫ్యాన్ని, ముందే చెప్పాను. ఫాలో అవుతూ ఉంటాను మిమ్మల్ని. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి.